ఎక్కడ విన్నా కోవిడ్ కబుర్లే, ఏం చూసినా కరోనా కథలే. కరోనా పాజిటివ్ కేసుల గురించి వింటుంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కరోనాకి సంబంధించిన సమాచారం కోసం ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. మరి సమాచారం కోసం నమ్మకం లేని వెబ్సైట్లను తెరిస్తే ఎలా? మీ ఆతృత భయాన్ని సైబర్ నేరగాళ్లు, స్కామర్లు సొమ్ము చేసుకుంటున్నారు. జాగ్రత్త సుమా, ప్రమాదం పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు మీకోసం వేచి చూస్తున్నారు. ఏదో విధంగా మిమ్మల్ని వారి బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి వలలో పడకుండా సింపుల్గా ఈ చిట్కాలు పాటించేయండి. యాప్లతో జాగ్రత్త. కరోనాకి సంబంధించిన కాంటాక్ట్ ట్రాకింగ్ కోసం ఒక్క ఆరోగ్య సేతు యాప్ తప్ప వీలైనంత వరకు ఇతర యాప్లను ఇన్స్టాల్ చేయొద్దు. ఈ మధ్య ర్యాన్సమ్ వేర్ బారిన పడిన కోవిడ్లకు పేరుతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్ ట్రాకింగ్ యాప్ను రూపొందించారు. ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్లో కనిపిస్తున్నప్పటికీ ఇదో ర్యాన్సమ్ వేర్. యాప్ను ఇన్స్టాల్ చేస్తే చాలు, మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసి నగదు డిమాండ్ చేస్తారు. అందుకే ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా జాగ్రత్త అవసరం. వెబ్ వ్యవహారంలోనూ ప్రభుత్వ వెబ్సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్సైట్ తప్ప కరోనా వైరస్ విషయంలో స్పష్టమైన నమ్మదగిన సమాచారాన్ని ఇచ్చే ఏ వెబ్సైట్ అందుబాటులో లేదని గమనించాలి. కానీ కరోనా వైరస్ సంబంధిత సమాచారంతో రిజిస్టర్ చేసుకుంటున్న వెబ్సైట్లు ఎన్నో. వాటిని తెరిచే ముందు జాగ్రత్త, అవి మాల్వేర్ అయి ఉండొచ్చు. మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. వీటి జోలికి పోవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులకు ఉండే లక్షణాలను చాలా స్పష్టంగా అందుబాటులో ఉంచింది. మరి ఇతర నమ్మక శక్యం కానీ వెబ్సైట్లు, పోర్టబుల్ యాపులతో పనేంటి? జాగ్రత్త, అవి మాల్వేర్ వెబ్సైట్లు ఉండొచ్చు. వ్యాధి విషయంలో మీకు సందేహాలున్నా, మరింత స్పష్టత అవసరం ఉన్నా ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ లేదా వైద్యుడిని సంప్రదించడమే మంచిది. నమ్మి చిక్కుల్లో పడొద్దు. ఇప్పటి వరకు కరోనా వైరస్కు సంబంధించిన 100% నమ్మదగిన వ్యాక్సిన్, ఔషధాలు అందుబాటులోకి రాలేదు. అందుకే ఔషధాల కోసం ఆన్లైన్లో వెతకొద్దు. ఏదైనా ఆన్లైన్ సంస్థలు కరోనా వ్యాక్సిన్, ఔషధం అంటూ మెయిల్ లేదా ఇతర మెసేజ్లు పంపితే నమ్మకండి. వారిని తెరిచి చిక్కుల్లో పడొద్దు. వైద్యుని సంప్రదిస్తే ఆ వ్యాధి తీవ్రతను బట్టి వారు మీకు సరైన వైద్యం చేస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే అనధికారిక వెబ్సైట్లో వెతకద్దు. ఆ వీడియోలు నమ్మద్దు. రోగనిరోధక శక్తి కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి, ఈ సూచనలు పాటించండి అంటూ చెప్పే వీడియోలను వీలైనంత వరకు వెతకడం మానేయండి. ప్రభుత్వ సూచనల మేరకే కరోనా వైరస్తో పోరాటం మంచిది.